హైదరాబాద్లో అత్యంత వైభవంగా కొనసాగిన వినాయకుడి నవరాత్రి ఉత్సవాలకు నేటితో తెరపడనుంది. విఘ్ననాయకుడు నిమజ్జనానికి తరలిరానున్నాడు. జంట నగరాలలో కన్నుల పండుగగా గణేష్ విగ్రహాల శోభయాత్రలు మొదలయ్యాయి. పాత బస్తీ సహా అన్ని ప్రాంతాలలో నిమజ్జనం వేడుకలు, సంబరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఖైరతాబాద్లో కొలువు తీరిన సప్తముఖ మహాగణపతి శోభాయాత్ర ఈ తెల్లవారుజామునే ఆరంభమైంది. భారీ క్రేన్ సహాయంతో ఈ 70 అడుగుల మహా విగ్రహాన్ని ట్రాలీపైకి చేర్చారు. అనంతరం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. మంగళహారతి ఇచ్చి శోభయాత్రను ప్రారంభించారు. మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 గంటల మధ్య మహాగణపతి నిమజ్జనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గంలో ఏర్పాటు చేసిన క్రేన్ నెంబర్ 4 వద్ద ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇదివరకే పూర్తయ్యాయి. నిమజ్జనం రోజు కావటంతో తెల్లవారుజాము నుంచే తండోపతండాలుగా ఖైరతాబాద్కు చేరుకున్నారు భక్తులు. భక్తి శ్రద్ధలతో మహాగణపతికి పూజలు చేశారు. గణపతి పప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా జనసంద్రంగా మారింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.